నేను వెనకాల ఉంటానని చెప్తే కోర్టులు ఒప్పుకుంటాయా? ఉమ్, ఇప్పుడు చంద్రబాబు గారు నేనే కొట్టిస్తున్నాను అంటాడా? ఉమ్, అనరు కదా. అదే అవును. దాన్ని తెర వెనకాల నుంచి నడవాల్సింది కానీ తెర ముందు మాట్లాడేది ఏం లేదు. అదేలే. ఏమంటాడు పద్దాక మీకు అండగా అంటే ఉంటాను. క్యాడర్ లో భయం రాదా మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరో? మొన్నటి ఏం వరకు భయం అంటున్నా నాకు అర్థం కాలేదు. భయం అంటే కేసులు పెట్టి ఇలా కేసులు పెట్టడం అంటే భయమే కదా అంటే ఒక ఏం రకంగా చేయాలి ఇప్పుడు వేధించడం అతను? మీరు అంటే. చెప్పండి పోనీ ఏం చేయాలి చెప్పండి. ఉమ్, ఏం చేయాలి అతను? అంటే భరోసా అదే జగన్మోహన్ ఏం రెడ్డి చేయాలి? అదే కదా జగన్మోహన్ రెడ్డి. చెప్తున్నది. నేను ఉంటాను మీ వెనకాల అంటున్నాడు. ఉమ్, అది కాకుండా ఇంకేం చేయాలి? ఉమ్, ఏం చేయాలి అతను ఇంకా? ఇంకేం చేస్తారు మరి అదే నేను ఉన్నానని చెప్పాలి. అదే అంతే. అతనే చెబుతున్నాడు కదా అది రోజు ఉమ్, వెనకాల నేను ఉంటానంటే డిసెంబర్ నుంచి వస్తానంటాడు. ఉమ్, అంతే కదా. అవును. ఇక డిసెంబర్ వరకు చేసేది ఇంకా జరగాల్సింది జరుగుతూ ఉంటది అంతే. జరగనీయండి. జరిగిన తర్వాతనే కదా తెలిసేది కూడా జనానికి. అంటే పార్టీకి ఏమి ఈ లోపల నష్టం ఏమి ఉండదా? వైసీపీ ఏం చేస్తారా? ఎలా ఉంటే ఏం చేయాలి? క్యాడర్ భయపడి రాజీనామాలు చేయడం, ఎక్కడికి వెళ్తారు? ఏం చేస్తారు? ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఏం చేస్తారు? వెళ్తే టీడీపీకి వెళ్ళాలి అంతే. తీసుకుంటారు వాళ్ళు. ఒక ఏరియాలో ఒకటి తన్ని తమ పార్టీలోకి తీసుకుని ఏం చేస్తారు? అప్పుడు వీడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? తూచి అంటే తుడుచుకుంటూ పోవాలి. అదే కదా. నడుస్తుంది అట్లాగా రాజకీయాల్లో. బానిసలాగా బతకగలుగుతాడు ఎవడన్నా కార్యకర్త? కొన్ని రోజులు ఇబ్బంది పడతారు. కాబట్టి దీని పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ వచ్చిన ఇక భవిష్యత్ రాజకీయం అంతా ఆంధ్ర బీహార్ లాగానే తయారవుతుంది. తమిళనాడు తరహాలని తయారవుతుంది. ఎవడొచ్చినా తలకాయలు పగిలితే ఎంతమంది ఇప్పుడు